శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. శాంతి టీవీని వీక్షిస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలు మీ మాటలు వింటూ ఉంటుండగా మీ మాటలను భద్రపరుచుకునేందుకు కావలసిన నాయన మరి జ్ఞానాన్ని మీ బిడ్డలకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలకు వెళ్ళి మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి మరికొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫ్రాయిము మన్యమందు ఒక కుటుంబము నివసిస్తూ ఉందన్నటువంటి విషయాన్ని అక్కడ రాయబడి ఉంది. ఈ ఎఫ్రాయిము మన్యమందు ఒక కుటుంబము నివసిస్తూ ఉందంట. ఆ కుటుంబంలో మనకు 3 మనుషులు కనిపిస్తూ ఉన్నారు. ఎల్కెనా ఆ కుటుంబ యజమానునిగా ఉన్నాడు. అలాగే హన్నా, పెనిన్నా ఇద్దరు కూడా ఆయనకి భార్యలుగా ఉన్నారు. అనగా ఆ వ్యక్తికి 2 భార్యలు కలిగి ఉన్నాడన్నటువంటి విషయాన్ని లేఖనం మాట్లాడుతుంది. ఈ కుటుంబాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ఇది చిన్న కుటుంబమే, కానీ చాలా పెద్ద సమస్య ఈ కుటుంబంలో ఉందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి సమస్య అని మనం ఆలోచించినట్లయితే, ఎల్కనాకి 2 భార్యలు ఉన్నారు. అలాగే రెండో విషయము, ఇద్దరిని కూడా ఒకే చోట ఉంచబడిందన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందులో పెనిన్నాకు మాత్రమే పిల్లలున్నారు, హన్నాకి పిల్లలు లేరన్నటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. హన్నాకి పిల్లలు లేని కారణంగా పెనిన్నా ప్రతి దినము హన్నాని ఏదో ఒక విధంగా హరాస్ చేస్తూ ఉంది, అనేక మాటల చేత నొప్పిస్తూ ఉన్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. హన్నా అయితే ఆ మాటలు పడుతూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి అందరికీ తన బాధ చెప్పుకుంటూ చాలా కాలము మరి దుఃఖిస్తూ కాలం గడిపింది. చాలా కాలము అలాగే వ్యర్థం చేసుకుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనకు కూడా మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఏదైనా సమస్య ఉన్నట్లయితే వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికి చెప్పుకోవాలి? నీకున్న సమస్యను, నీకున్న ఇబ్బందిని, నీకున్నటువంటి కష్టాన్ని అని ఒకవేళ ప్రశ్నించుకున్నట్లయితే, ఎవరైతే మన సమస్యకు పరిష్కారం అయినాడో మరి ఆ దేవునికి చెప్పుకోవాలి, యేసయ్యతో చెప్పుకోవాలి. నీ కష్టాన్ని, నీకున్నటువంటి సమస్యను, నీకున్నటువంటి బాధని ప్రభువుతో చెప్పుకున్నట్లయితే ప్రభు పరిష్కరిస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అన్న అయితే చాలా కాలం పాటు తన సమస్యను అనేక మందికి చెప్పుకున్నాడు, కానీ దేవునితో చెప్పుకోవటమో మర్చిపోయింది. అయితే చాలా కాలం తర్వాత అన్న మరి చేసినటువంటి పని మనం గమనిస్తే, మరి ఎల్కనాని తీసుకొని ఆలయానికి వెళ్ళిందంట. ఎక్కడా నా సమస్య పరిష్కారం అయ్యేటట్లేదు, కాబట్టి దేవాలయానికి పోయే దేవునితో నేను నా కష్టాన్ని చెప్పుకుంటానని ఆమె దేవాలయానికి వెళ్ళి తన కష్టాన్ని దేవునితో చెప్పుకున్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. తన కష్టాన్నంతా కూడా దేవునితో చెప్పుకుంది, కన్నీళ్లు విడిచింది, ప్రార్థన చేస్తూ ఉంది. తన కష్టమేందో, తన బాధ ఏందో, తన అవమానకరమైనటువంటి జీవితం ఏందో ప్రభువుతో చెప్పుకున్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆమె ప్రభువుతో చెప్పుకొని కన్నీళ్లు విడిచినట్లు లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. పట్టుదలగా మరి ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉన్నాం. హన్నాను గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేసిందంటే ప్రార్థన చేసింది, ప్రభువుతో చెప్పుకుంటూ ఉంది.
ఆమె యొక్క సమస్యను ప్రభువుతో చెప్పుకుంటూ ఉంది, ప్రార్థన చేసింది, ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని బిడ్డలమైన మనం కూడా ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి, ప్రార్థన చేయాలి. మనకున్న ప్రతి సమస్యను పరిష్కరించేది యేసయ్యే అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది అనుకుంటూ ఉంటాము, మన సమస్య మనమే పరిష్కారం చేసుకోగలమని అనుకుంటూ ఉంటాం. మన సమస్య మనమే పరిష్కారం చేసుకోలేం, దేవుని సహాయం లేకుండా ఏది కూడా మనం చేయలేమన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. చాలామంది మీ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ప్రార్థన చేయాలి, నీ కష్టమేందో దేవునితో చెప్పుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, నీ కష్టాన్ని దేవునితో చెప్పుకుంటావో, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, మరి నీకు సహాయం చేస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. హన్నా అయితే ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన? పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉంది, ఇంకా విశ్వాసంతో ప్రార్థన చేసింది, ఇంకా వినయంతో ప్రార్థన చేసింది, భక్తితో ప్రార్థన చేసి తన సమస్యను దేవునితో చెప్పుకున్నట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటున్నాం. కన్నీళ్లు విడిచి ప్రభువుతో తన సమస్య చెప్పుకున్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. భక్తుల యొక్క మరి కన్నీటిని దేవుడు చూసి ఊరుకునేటటువంటి దేవుడు కాదు. నీ కష్టాన్ని బట్టి, నీ బాధలను నీవు కన్నీళ్లు విడుస్తూ ఉంటే నిన్ను చూసి ఊరుకునేటటువంటి దేవుడు కాదు. ఆయన దయగలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, కనికరము కలిగినటువంటి దేవుడు. కాబట్టి నీ కన్నీళ్లను చూసి ఊరుకునేటటువంటి దేవుడు కాదు, నీకు సహాయం చేసేటటువంటి దేవుడు యేసయ్యని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు నీ కన్నీటిని తుడిచేది ప్రభువు మాత్రమేనని మరి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన బిడ్డల కన్నీళ్లు చూసి ఊరుకునేటటువంటి దేవుడు యేసయ్య కాదన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే హిజ్కియా కూడా కన్నీళ్లు విడిచినట్లు 2 రాజుల గ్రంథంలో మనం చూస్తున్నాం. 20వ అధ్యాయంలో హిజ్కియా కూడా కన్నీళ్లు విడిచినాడంట. ప్రవక్త అయిన యెషయాను పంపించి హిజ్కియాతో ప్రభువు చెప్తూ ఉన్నాడు. మరి ఏమని చెప్తూ ఉన్నాడంటే, నీ దినములు అయిపోయిన ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తున్నాడు. నీ మరణకాలము సమీపించింది, కాబట్టి నువ్వు ఇంకేమైనా చేయాలనుకుంటే అవి పూర్తి చేయమని హిజ్కియాతో చెప్పినప్పుడు హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచిననేటటువంటి మాట లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచినాడంట. ఆ గోడ తట్టు ఎవరున్నారు? ఆ గోడ ఎవరంటే ప్రభు అయిన క్రీస్తే. ఆయన మనుషుల తట్టు తిరగలేదు, ఇంకా ఆయన బంధువుల తట్టో, స్నేహితుల తట్టో, రక్త సంబంధికుల తట్టో తిరగలేదు. కానీ మరి గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచినాడు. దేవుని వైపు తిరిగి కన్నీళ్లు విడిచి, దేవా నీ సన్నిధిలో నేను ఎలా జీవించానో నీకే తెలుసని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రాకారం దాడుతూ ఉన్నటువంటి యెషయాని దేవుడు మరలా ఆపి, నువ్వు వెనక్కి వెళ్ళి, నా బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు, కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు, కాబట్టి నీవు మరలా మరి 15 సంవత్సరాల ఆయుష్ని ప్రకటించమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి తన బిడ్డలు కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకునేటటువంటి దేవుడు కాదన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఎజ్రా కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినట్లు 10వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నాం ఎజ్రా. అలాగే నెహెమ్యా కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినట్లుగా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. వారి కన్నిటికి దేవుడు మరి సమాధానం చెప్పినట్లు, వారికి సహాయం చేసినట్లు లేఖనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే హన్నా కూడా ఇప్పుడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉంది. దేవా, నేను ఈ అవమానాన్ని భరించలేకపోతూ ఉన్నాను, నేను గొడ్రాలుగా ఉండలేను, నాకు సంతానాన్ని దయచేయమని చెప్పి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్న అనేక మంది బిడ్డలు వివాహమై కూడా సంతానం లేక కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు. కాబట్టి సంతానం లేనటువంటి బిడ్డలు చేయాల్సిన పని ఏంటంటే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూచి మరి కన్నీళ్లు విడిచి, ప్రభు పాద సన్నిధిలో కన్నీళ్లు విడిచి మన సమస్యను దేవునితో చెప్పుకునేటటువంటి వారంగా ఉండాలన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువుతో చెప్పుకోవాలి మన సమస్య. ప్రభువుతో చెప్పుకున్నప్పుడే మన సమస్య పరిష్కారం అవుతుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. హన్నా కూడా చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, చాలా కాలం తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె కన్నీళ్లు విడిచి తన సమస్యనంతా కూడా
ప్రభుతో చెప్పుకుంది. యాజకుడైనటువంటి ఏలియా అంటున్నాడు, ఆమె ఏడుస్తూ ఉంటే, ఏమ్మా మత్తు సేవించి వచ్చావా అని అడిగినప్పుడు, అయ్యా నేను మత్తు సేవించలేదు, నా కష్టాన్ని బట్టి, నా బాధను బట్టి, అవమానాన్ని బట్టి నేను కన్నీళ్లు విడిచి నా దేవునితో చెప్పుకుంటూ ఉన్నాను అని చెప్తూ ఉంది. అందుకే సమాధానం గల దానిపై వీళ్ళము దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్తున్నారు ఏలీ కూడా. కాబట్టి ప్రభు సహాయం చేసేటటువంటి దేవుడిని ఎరిగి మరి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. నీ సమస్యను బట్టి, ఎలాంటి సమస్యలో ఉన్నావు, అనేక మంది మరి అనేక సమస్యల్లో ఉన్నారు. అనారోగ్యం అనేటటువంటి సమస్యలో ఉన్నారు, ఆర్థిక మరి పరమైనటువంటి సమస్యల్లో ఉన్నారు, ఇంకా కుటుంబంలో నెమ్మది లేనటువంటి స్థితి అనేక కుటుంబాల్లో నేటి దినాన్ని చూస్తూ ఉన్నాం. సమస్య ఏదైనా కావచ్చు, కష్టం ఏదైనా కావచ్చు, కానీ అయితే నీ కష్టానికి, నీ సమస్యకు, నీ బాధకు పరిష్కారం ప్రభు యొద్ద ఉందన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. ప్రభు యొద్దకు రావాలి. నీ సమస్య పరిష్కారం కావాలంటే ప్రభు యొద్దకు రావాలి. ప్రభు యొద్దకు వచ్చినప్పుడే మన సమస్య పరిష్కారం అవుతుంది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. రెండవదిగా హన్న మొక్కుబడులు చెల్లించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆమె ఏదైతే మొక్కుకుందో దేవుని సముఖంలో ఏమని మొక్కుకుంది అని మనం ప్రశ్నించుకుంటే 11వ వచనంలో మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకు క్షారపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని ఆమె మొక్కుకున్నట. దేవునికి మొక్కుకున్నట. వాడు బ్రతుకు దినములన్నీ కూడా వాడి తల మీదకి క్షారపు కత్తి రానియకుండా మరి వాడిని నీకు అప్పగిస్తాను అని మొక్కుకున్నట. అయితే ఆమె మొక్కుకున్న తర్వాత మొక్కుబడిని మర్చిపోలేదు. అనేక మంది మొక్కుకుంటూ ఉంటారు, దేవా నాకు ఉద్యోగం ఇస్తే నేను ఇది ఇస్తాను, నా బిడ్డకు పెళ్ళైతే నేను ఈ పని చేస్తాను, సంఘానికని మొక్కుకుంటూ ఉంటారు. కానీ వారు మొక్కుబడులు మర్చిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలమైనటువంటి మనం నేర్చుకోవాల్సింది, మొక్కుకున్న తర్వాత దేవునికి ఇచ్చేటటువంటి వారంగా మనం ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన మొక్కుబడులు మరి దేవునికి అర్పించేటటువంటి వారంగా ఉండాలి. ఇంకా లేఖనాలను బట్టి మనం చూసినట్లయితే 50వ కీర్తన 14వ వచనంలో మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లింపుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లింపుమని అక్కడ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనంలో, ఒకడు యెహోవాకు మొక్కుకున్న ఎడల దానిని నెరవేర్చవలెను. మొక్కుకుంటేనే సరిపోదు, ఇస్తానంటేనే సరిపోదు, దానిని నెరవేర్చేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 6వ వచనంలో కూడా నీ మొక్కుబడులను దేవుని సన్నిధికి తీసుకుని రావాలను అనేటటువంటి మాట కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీ మొక్కుబడులను దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. కాబట్టి మొక్కుకున్న తర్వాత అది దేవునికి ఇవ్వాల్సిందే. దాన్ని నువ్వు ఉంచుకునేదానికి లేదు, దాన్ని ఆపేదానికి కూడా లేదు. తప్పకుండా దేవునికి ఇవ్వాల్సింది. మొక్కుకున్న తర్వాత అది దేవునిదేనన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ నువ్వు ఇవ్వలేకపోయినప్పుడు మొక్కుకోకపోవటమే మంచిదని కూడా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నువ్వు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే నువ్వు మొక్కుకోకపోవటమే మంచిదని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ మాట కూడా మనకు లేఖనాలు మనకు కనిపిస్తూ ఉంది. ప్రసంగి 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి మొక్కుకున్న తర్వాత దేవునికి ఇచ్చేటటువంటి వారంగా మనం ఉండాలన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హన్న మొక్కుకున్న తర్వాత దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకొని ఒక మగబిడ్డను దయచేసినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మగబిడ్డను దయచేసినాడు. ఆ బిడ్డని పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి దేవుని సన్నిధికి అప్పగిస్తూ ఉంది. నేను మొక్కున్నప్పుడు నా దేవుడు నాకు ఇచ్చినాడు కాబట్టి నా మొక్కుబడి నేను చెల్లిస్తానని మరి దేవుని సన్నిధికి ఇచ్చినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి.
ఆ బిడ్డని దేవుని సన్నిధికి విడిచిపెట్టింది. కాబట్టి మొక్కుబడులు చెల్లించేటటువంటి వారంగా ఉండాలి. దావీదు కూడా తన మొక్కుబడులు చెల్లించినట్లు మరి 22వ కీర్తనలో మనం చూస్తున్నాం. 22వ కీర్తనలో దావీదు తన మొక్కుబడి చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 18లో మరి పౌలు గారు కూడా ఆయన యొక్క మొక్కుబడులు చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడులు చెల్లించేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతున్నాయి. హన్న అయితే తన మొక్కుబడులు చెల్లించుకుంది. మూడవదిగా హన్న దేవుడు తనకు చేసిన మేలులను బట్టి కృతజ్ఞత కలిగి దేవుని గణపరిచింది. దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప మేలును బట్టి కృతజ్ఞతతో దేవుని గణపరిచినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుని గణపరిచేటటువంటి వారంగా ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి సమయాల గ్రంథంలోని 2వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా నాకు బలమును అనుగ్రహించను అని అంటుంది. యెహోవా నాకు బలమును అనుగ్రహించినాడు, బలహీనరాలుగా ఉన్నాను, నిస్సహాయురాలుగా ఉన్నాను, అయితే దేవుడు నన్ను బలపరిచినాడని చెప్తుంది. బలహీనులుగా ఉన్నటువంటి వారిని, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని, ఏ సహాయం లేకుండా నిరాశలో ఉన్నటువంటి వారిని దేవుడు బలపరిచేటటువంటి దేవుడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని లేఖనాలు మాట్లాడుతున్నాయి. అలాగే మొదటి సమయాల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు లేడు అంటుంది. ఆయన గొప్ప దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు, అలాంటి దేవుడు లేడని చెప్తూ ఉంది. ఇంకా యెహోవా అనంత జ్ఞానము కలిగినటువంటి వాడని దేవుని గణపరుస్తూ ఉంది. ఆయన నిస్సహాయులకు సహాయకుడైనటువంటి దేవుడని మరి చెప్తూ ఉంది. యెహోవా దీనుల ఎడల కనికరం కలిగినటువంటి దేవుడని చెప్తూ ఉంది. దేవుని గణపరుస్తూ ఉంది. ఆమె జీవితంలో చేసిన గొప్ప మేలును బట్టి దేవుని గణపరుస్తూ ఉన్నట్లు చూస్తున్నాం. దేవుని గణపరుస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంది. దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా దేవుడు మన జీవితాల్లో చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతున్నాయి. 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని లేఖనాలు మాట్లాడుతుంది. దేవుడు చేసిన మేలును మర్చిపోయేటటువంటి వారంగా ఉండకూడదు. అనేక మంది మర్చిపోతూ ఉన్నారు. దేవుడు మేలు చేస్తే, నీ బిడ్డ జీవితంలో మేలు చేస్తే, నీ కుటుంబంలో మేలు చేస్తే మర్చిపోతూ ఉన్నావు. జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు చేసిన మేలును మర్చిపోతే మరి ఇంకెన్నటికీ కూడా దేవుని యొద్ద నుంచి మేలు పొందుకోలేదు. కాబట్టి దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు కలిగినటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా ఘనపరుస్తూ ఉంది, దేవుని గణపరుస్తూ ఉంది. దేవుని గణపరిచేటటువంటి వారంగా ఉండాలి. సామెతలు 24, 21, 22 వచనాల్లో అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. నా కుమారుడా యెహోవాని గణపరచుము, అలాగా చేయని వాని జోలికి పోకుము. నా కుమారుడా యెహోవాని గణపరచు, అలాగా చేయని వాని జోలికి పోవద్దు. ఎందుకనంటే అట్టి వారికి ఆపద హఠాత్తుగా వచ్చును, వాని కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియదు. వాని కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియదని చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని గణపరిచేటటువంటి వారంగా ఉండాలి. దేవుని ప్రభు చేసిన మేలుని బట్టి, సహాయాన్ని బట్టి, ఉపకారాన్ని బట్టి దేవుని గణపరిచేటటువంటి వారంగా, కృతజ్ఞత చెల్లించేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాము. కాబట్టి మరి హన్న దేవుని సన్నిధికి వెళ్ళింది. మొదట దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసింది. తన సమస్యను బట్టి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. మన సమస్య ఏందో దేవునితో చెప్పుకునేటటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే నీ సమస్య దేవునితో చెప్పుకుంటావో దేవుడు నీ సమస్యని పరిష్కారం చేస్తాడని మొదట మనం నేర్చుకోవాలి. రెండోది, దేవునికి ఇచ్చిన మాట ప్రకారము ఆమె దేవుని సన్నిధికి వచ్చి మొక్కుబడులు చెల్లించింది. మనం కూడా నేర్చుకోవాల్సింది దేవునికి మొక్కుబడులు చెల్లించేటటువంటి వారంగా ఉండాలి. ఏదైతే దేవునికి మొక్కుకున్నావో ఆ మొక్కుబడులు చెల్లించేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా చేసిన మేలును బట్టి దేవుని ఘనపరిచింది, మరి కృతజ్ఞతలు చెల్లించింది. ఆమె దేవుని ఘనపరిచినట్టు లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఆమె జీవితంలో చేసిన గొప్ప మేలును బట్టి
మరి దేవుని గణపరిచింది, కృతజ్ఞతలు చెల్లించింది. కాబట్టి మనం కూడా దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో చేసే మేలును బట్టి దేవుని గణపరిచేటటువంటి వారంగా, కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించినదాకా ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దయగల తండ్రి, ఎంతమంది అయితే మీ మాటలు వింటూ ఉన్నారు నాయన, శాంతి నాయన టీవీ ద్వారా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎలాంటి కష్టం ఉందో నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వివాహానికి ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు, వివాహమైనా కూడా సంతానం లేనటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యాలతో ఉన్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ దయగల హస్తాన్ని చాపి మీ బిడ్డలకు సహాయం చేయమని, బలపరచమని, మీ బిడ్డల కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కారం చేయమని, బిడ్డలను కుటుంబాలను మీ దయగల చేతికి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.